ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా కొంటూరు గ్రామ పంచాయతీలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులందరికీ నమస్కారం చేసుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇది ఇంకా మంచి కార్యక్రమం అని మనం గట్టిగా చెప్పే సందర్భం ఇది. గవర్నమెంట్ ఏ రకమైన పేద ప్రజలు ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయితే మనము ప్రజలకి పేదవారికి సహాయం చేయగలము అటువంటి వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మనము సహాయం చేసే విధంగా P4 కార్యక్రమం ఉండాలని ప్రభుత్వం వారు మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రామరాజు మేసర్ వారు ఈ మంచి కార్యక్రమం ఇక్కడ కొంటూరు పంచాయతీ నుంచి మొదలెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ గ్రామంలో మన ఒక కుటుంబం ఒలిదిర శ్యామసుందర్ గారు అనే కుటుంబము ఉంది. ఇద్దరు తల్లిదండ్రులు తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇటువంటి సహాయ సహకారాలు చేయాలనే ప్రయత్నం గట్టిగా చేసినప్పుడు కూడా చేయలేని పరిస్థితి. ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉండడం, ఈ పెన్షన్ గురించి వెళ్ళినప్పుడు చదరం సర్టిఫికెట్లు వాటికి పెంచుకుంటూ రాకపోవడం, చూడడానికి మనుషులు వాళ్ళకి నమ్మకం విధంగా ఉన్నాయి. వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో స్థానికంగా మేము ఉన్నాం కాబట్టి మాకు కష్టకాలు తెలిసింది కాబట్టి చేయాలనుకున్నప్పటికీ చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఈ P4 విధానంలో భాగంగా కొంతమంది వ్యక్తులు సూచనల మేరకు కొమ్మరవెల్లి సహకారం గ్రామస్తుల సూచనల మేరకు ఈ ట్రస్ట్ వారు వీళ్ళని ఎంపిక చేసి వీళ్ళకి ఆర్థిక పరంగా సహాయం చేద్దాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మొదటి ప్రయత్నం చేద్దాము, చిన్న చేయొద్దుగా అని చెప్పేసి ప్రయత్నం జరిగింది. అందులో ప్రయత్నంలో భాగంగా గ్రామంలో చిన్న పాన్ షాప్ మాదిరిగా చిన్న షాప్ని గ్రామస్తుల సహకారంతో అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పించడం జరిగిన తర్వాత ట్రస్ట్ వారు రామరాజు గారు ఒక 20,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి వస్తువులు కొనడానికి అండగా నిలబడి ఇచ్చినందుకు మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున, ఆ కుటుంబ సభ్యుల తరఫున మేసార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్ ఎక్కడితో ఆగకుండా ఇలాంటి కార్యక్రమాలు ఈ కుటుంబం పైన ఇంకా ఎంతో చెయ్యాలి. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ముందడుగేసి పరిష్కరించే పెన్షన్స్ కూడా గవర్నమెంట్ నుండి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. అలాగే మిగతా విధంగా కూడా ఏమైనా ఉంటే ఎవరితో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని కోరుకుంటున్నాము. ఈ మంచి కార్యక్రమము మా గ్రామస్తుల చేత చేపించినందుకు మొట్టమొదటిసారిగా ఇది మొదలు. ఎందుకంటే P4లో చాలామంది ప్రజల్ని వివిధ వ్యక్తులు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆ కార్యక్రమం కూడా చాలా విస్తృతంగా జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం అనుకున్నది తదువుగా ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఒక మంచి మనసున్న వ్యక్తులుగా అనిపించుకున్న రామరాజు మేసారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామం తరఫున కూడా ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ నాన్న. మీరు
మాట్లాడతావా? మాట్లాడమంటే ఎలాగ కట్ చేసి మళ్ళీ పెట్టినాను వీడియో. అయిందా? చిన్నప్పుడు నాకు ఆస్తమా ఉంది. మా నాన్నగారు కష్టపడి మందులన్నీ పెట్టినా నాకు తగ్గడం లేదు. ఇప్పటికీ అదే ఆస్తమాతో నడుస్తున్నాను. నా పనులు చేసుకోవడానికి ఓపిక లేదు. ఇద్దరు పిల్లలతో బాధపడి ఇబ్బంది పడుతున్నాను. సరే గ్రామంలో ఆర్థిక సహాయం అందిస్తూ నాకు ముందుకు తీసుకెళ్తున్నారు. రామరాజు గారి మాస్టర్ గారు దయ వల్ల నాకు 20,000 రూపాయలు ఇచ్చారు. దాంతో కిరాణా షాప్లో పెట్టుకుంటున్నాను. మేము ಅವ್ರು కోరినదే మనం చైన్లో కనుక దీన్ని నమ్ముకొని మాకు ఇప్పుడు ఏంటంటే నువ్వు దీనివల్ల ప్రయోజకులు అయితే మేము మనకు ప్రయోగం చేస్తాం. దానివల్ల ప్రయోజనం అంటే ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినామనుకో నాకు నష్టపెట్టలేదు, ఈ 20తో ఇక్కడ అయిపోద్ది. కానీ మరకలకి మేము మళ్ళీ చేయాలి అనుకుంటే మొదటే ఫెయిల్ ఇప్పుడు నీ సక్సెస్ బట్టే మిగతా వాళ్ళకి ఉంటుంది. మేము ఇక్కడ ఆగం కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్కి తీసుకున్నాం అక్కడ అబ్బాయి, అలాగే రౌతు లక్ష్మణ్ ఒక 2 కుటుంబాలు తీసుకున్నాం. ముందు ఇక్కడ శాంపుల్ ఇప్పుడు ప్రయోగం చేస్తాను నీ మీద. నువ్వు సక్సెస్ అయితే మరి మందికి మా నుండి వాళ్ళకి ఉపకారం జరుగుద్ది. నువ్వు ఫెయిల్ అయినావనుకో ఏమవుద్దంటే మరి ఈ కార్యక్రమం మరి మనం ఫెయిల్ అయిన కార్యక్రమం కింద మా ఈ కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం. పెట్రోల్ అయితే 300 కదా. మేమేంటంటే కార్యక్రమం సామూహిక కార్యక్రమం ఉండేవి. ఈ అందరికి బట్టలు వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చే కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు మనం చేయలేదు. అంటే ఇప్పుడు బట్టలు పంచామో లేదా చీరలు పంచామో లేదా సామూహిక సినిమాంతాలు చేసాం, పిల్లలకి పంచాము, ఎక్కువ మందికి. మీరు అన్నట్టు కొన్ని కార్యక్రమాలు చేస్తామా లేదని మనం సెలెక్షన్ చేసుకోవాలి. కొన్ని మన వీళ్ళు ఉండరు కదా సార్, మన నరేషన్కి మనకి మన ఇదే మన భగత్ సింగ్ అయిపోయింది.